ఆయన కాచిన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న ఆయన, ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక చిన్న చిన్న జాబులు చేస్తున్నాం కదండి. మనకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామా, మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తామా? ఆయన ఏది చెప్తే అది చేయాలి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే, ఎందుకంటే జీతం ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన చెప్పినట్టుగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా విశాల మార్గంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మీకు బయట సమాజంలో ఏ గ్రంథాల్లోనైనా సరే సత్యము ప్రకటించబడుతుందేమో, సత్యం ప్రకటించబడుతుందేమో, కానీ ఈయనెవరు? ఈయన సత్యాన్ని చెప్పడానికి రాలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈయనే సత్యము, ఈయనే జీవము, ఈయనే మార్గము. నేను తప్ప తండ్రి యొద్దకు వెళ్ళటానికి అవకాశమే లేదు. నేనే మార్గం అని చెప్పాడు.